ఘోషయాత్ర. మహాభారతంలో మనకి జీవన సూత్రాలను తెలియజేసే సంఘటనల్లో చెరపకురా చెడేవు అనేటువంటి సామెతకి చక్కని ఉదాహరణగా నిలిచినటువంటి ఘోషయాత్ర గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం. పాండవులు కామ్యకవనం నుంచి ద్వైతవనానికి వచ్చి అక్కడ ఒక కుటీరాన్ని నిర్మించుకొని దేవతల్ని ఆరాధిస్తూ మహాత్ముల్ని సేవిస్తూ జీవితాల్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఒక తపోనిధి అయినటువంటి విప్రుడు మాటల మధ్య ధృతరాష్ట్రుడికి తెలియజేశాడు. ధృతరాష్ట్రుడు పాండవుల యొక్క దయనీయమైనటువంటి స్థితిని చూచి దుఃఖించాడు. భీమార్జునుల యొక్క బలపరాక్రమాలను తలుచుకొని కుమిలిపోతూ ఉన్నాడు. ఈ వార్త తెలుసుకున్నటువంటి శకుని కర్ణుడితో చెప్పగా కర్ణుడు దుర్యోధనుడితో ఏకాంతంగా ఇలా అంటున్నాడు, ఓ దుర్యోధన, పాండవులు ద్వైతవనంలో నివసిస్తున్నారని తెలిసింది. వారు వనవాసంలో ఉన్నప్పటికీ నగరంలోనే ఉన్నట్టుగా సుఖంగా ఉంటున్నారని కూడా తెలిసింది. నీవిప్పుడు రాజ్య సంపదలతో వైభవంతో తొలతూగుతూ ఉన్నావు. అటువంటి నీవు ఇప్పుడు వారి వద్దకు వెళ్ళాలి. సూర్యుడు తన యొక్క తేజస్సుతో జగత్తునంతటిని తప్పింపజేస్తున్నట్లుగా నీవు నీ వైభవంతో పాండవుల్ని తప్పింపజేయాలి. నీ వైభవాన్ని చూచి వారు మరీ మరీ కృంగి కుసించిపోవాలి. నీవిప్పుడు రాజ్య సింహాసనంపై ప్రతిష్ఠితులై ఉన్నావు. వారేమో రాజ్యభ్రష్టులై అరణ్యాలు పట్టుకు తిరుగుతున్నారు. నీవు సిరి సంపదలతో ఉన్నావు. వారు సంపదలన్నింటినీ కోల్పోయి దీనావస్థలో ఉన్నారు. నీవేమో అపార ధనరాశులకి అధిపతివై ఉన్నావు. వారేమో నిర్ధనులు. ఈ సమయంలో నీ శత్రువుల్ని కళ్ళారా చూచి ఆనందించటం కన్నా మహద్భాగ్యం ఇంకేముంటుంది? ఓ కౌరవేశ్వర, పురుషుని యొక్క వైభవాన్ని స్నేహితులు చూచి ఆనందించటంలో ఏం ప్రత్యేకత లేదు. శత్రువులు చూడాలి, అప్పుడే ఈ వైభవానికి సార్థకత. కొండపై ఉన్నటువంటి వారు భూమిపై ఉన్నటువంటి వాడిని చూస్తే చిన్న చిన్న పురుగుల్లాగా కనపడతా ఉంటారు. అదేవిధంగా దుఃఖాల్లో ఉన్నటువంటి శత్రువుని పైన నిలబడి నీవు కూడా అల్పుణ్ణి చూచినట్టు చూడాలి. మన యొక్క సౌఖ్యం, సుఖం, సంతోషం కన్నా శత్రువు అనుభవించేటువంటి దుఃఖాలు, కష్టాలే కదా మనకి గొప్ప ఆనందాన్ని ఇచ్చేది. శత్రువుల యొక్క దుర్దశ చూచినప్పుడు కలిగేటువంటి ఆనందం పుత్రలాభం వల్ల కానీ, ధనలాభం వల్ల కానీ, రాజ్యలాభం వల్ల కానీ కలగనే కలగదు. అరణ్యాలలో నారచీరలు ధరించి అక్కడ లభించేటువంటి ఫలమూలాలతో కడుపు నింపుకుంటూ దీనంగా హీనంగా బ్రతుకుతున్నటువంటి అర్జునుడిని చూస్తే కలిగేటువంటి ఆనందం ఏ సంపదల వల్ల కలుగుతుంది? సుందరమైనటువంటి వస్త్రాలతో, దివ్యమైనటువంటి ఆభరణాలతో అలంకరించుకున్నటువంటి మీ భార్యలను చూచి ద్రౌపది తన దురదృష్టానికి చింతించి తన జీవితంపై తనకే విరక్తి కలిగి ఘోరమైనటువంటి దుఃఖంలో మునిగిపోతే ఇక అంతకన్నా ఆనందించాల్సినటువంటిది మనకేముంటుంది? ఆనాడు సభలో జరిగినటువంటి పరాభవం కన్నా అందంగా అలంకరించుకున్నటువంటి నీ భార్యలను చూచినప్పుడు ద్రౌపది పడేటువంటి పాట్లు ఎంత కనువిందుగా ఉంటుంది అన్నాడు కర్ణుడు. కర్ణుడి యొక్క ఈ మాటలను బట్టి కర్ణుడి యొక్క మనస్తత్వం ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు, చాలా చక్కగాను గ్రహించవచ్చు. ఇప్పుడు మనం సీరియల్స్లోనో సినిమాల్లోనో చూస్తుంటాం శాడిస్టులని. కానీ ఈ శాడిస్టులు ఎవరు కూడా కర్ణుడి కింద ఆగేటట్టుగా కనపడదు. ఎందుకనంటే ఇక్కడ అతను మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా ఎలా ఉన్నాయనంటే, మనకి సుఖము, సంతోషము, సంపదలు ఉంటే కాదు సంతోషం, అవతల వాడు ఏడుస్తూ ఉంటే మనకి కలిగేటువంటి ఆనందం చెప్పడానికి వీల్లేదన్నాడు. పైగా ఇది రాజ్యలాభం వల్ల కానీ, పుత్రలాభం వల్ల కానీ, ధనలాభం వల్ల కానీ కూడా కలగదట. అంటే ఇతరులు కనుక ఏడుస్తూ ఉంటే అంత ఆనందం అంట. మరి ఇలాంటి శాడిస్టు అంటే శాడిస్టుల్లో ఉత్తమోత్తముడైనటువంటి శాడిస్టు మనకి ఇంకో సందర్భంలో దర్శనమిస్తాడు. ఎప్పుడనంటే సభాపర్వంలో, అంటే ద్రౌపదిని సభకు తీర్చుకొచ్చి వస్త్రాపహరణం చేసేటువంటి సమయంలో
ఇంకా ఈ కర్ణుడి యొక్క సంపూర్ణమైనటువంటి ముఖ చిత్రం బయటపడుతుంది. సరే, కర్ణుడి యొక్క ఈ మాటలకి దుర్యోధనుడు అంటున్నాడు, ఓ కర్ణ, పాండవులు అనుభవిస్తున్నటువంటి అరణ్యవాస క్లేశాలని, వారి యొక్క దుఃఖాన్ని కన్నులారా చూడాలని నాకు ఎప్పటి నుంచో కోరికుంది. వారి దుఃఖాలను చూచి ఆనందించడంలో నాకు కలిగేటువంటి తృప్తి ఈ భూమండలం మొత్తాన్ని జయించినా కూడా కలగదు. కానీ ద్వైతవనానికి మనం ఎలా వెళ్ళగలం? మా తండ్రి దీనికి ఎంత మాత్రం అంగీకరించడే. ఎందుకనంటే మనం వాళ్ళకి ఏదైనా అపాయాన్ని కలిగిస్తామేమోనని ఆయన యొక్క అనుమానం. వాళ్ళకేదో అన్యాయం జరిగిపోయిందని ఆయన బాధ. వాళ్ళు గొప్ప గొప్ప అస్త్రాలు సాధించి గొప్ప పరాక్రమవంతులయ్యారని ఆయన భయం. ఓ మిత్రమా, నీవు శకుని మామ కలిసి ఏదైనా ఉపాయాన్ని ఆలోచించండి, నేను కూడా ఆలోచిస్తాను. రేపు ఏదో ఒక ఉపాయంతో మా తండ్రి గారి దగ్గరికి వెళదాం అన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు కూడా కర్ణుడి యొక్క అభిప్రాయాలతోనే ఏకీభవిస్తున్నప్పటికీ దుర్యోధనుడు ఎలాగూ దుర్మార్గుడని అందరికీ తెలుసు. కానీ కర్ణుడు మాత్రం చాలా మంచివాడని, అసలు దుష్ట చతుష్టయంలో ఉండదగినటువంటి వాడు కాదని, అనవసరంగా కర్ణుడిని దుష్ట చతుష్టయంలో చేర్చారని, ఆయన ఎంతో ఉదార హృదయుడని, చాలా గొప్పవాడని, ఇంకా దానకర్ణుడని, పరాక్రమం కలిగినటువంటి వాడని, మంచితనం మూర్త్యభించినటువంటి వాడని లోకంలో ఎంతమందో భ్రమలో పడి ఉన్నారు. ఎందుకనంటే మహాభారత గ్రంథాన్ని ఒక్కసారి కూడా వాళ్ళ కళ్ళతో చూసిన పాపాన పోకపోవటాన్ని. అందువల్ల కర్ణుడి యొక్క మనస్తత్వం మనం చక్కగా తెలుసుకోవాలి. దుర్యోధనుడి యొక్క మనస్తత్వాన్ని ప్రత్యేకంగా తెలుసుకోవక్కర్లా. అలాగనే ధృతరాష్ట్రుడి మనస్తత్వాన్ని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన పైకి మాట్లాడేది ఒకటి, లోపల మాట్లాడేది ఒకటి. సరే, ఇలా కర్ణుడు దుర్యోధనుడు మాట్లాడుకున్నారు. మరుసటి రోజు కర్ణుడు దుర్యోధనుడికి వచ్చాడు. ఏకాంతంగా దుర్యోధనుడితో అంటున్నాడు, ఓ దుర్యోధన, ఒక చక్కని ఉపాయాన్ని ఆలోచించి వచ్చాను. మనకి ద్వైతవనంలో గోసంపద ఉంది కదా, మనం ఒక్కసారి అక్కడికి వెళ్ళి వాటిని చూచి వద్దామనేటువంటి నెపంతో మీ తండ్రి గారిని ఒప్పిద్దాం. ఎందుకనంటే ఆ గోవుల్ని అప్పుడప్పుడు వెళ్ళి లెక్క పెట్టుకుంటూ ఉండాలి. మరణించినవేవి, కొత్తగా మళ్ళీ పుట్టినటువంటివేవి, వాటన్నిటికీ కావాల్సినటువంటి ఆహారం దొరుకుతుందా, వాటిని గోపాలకులు చక్కగా చూసుకుంటున్నారా లేదా, లేదా అరణ్యాల్లో ఏదైనా క్రూర మృగాల వల్ల వాటికి ఏమైనా బాధ కలుగుతుందా అనేటువంటి విషయాన్ని అప్పుడప్పుడు పోయి చూసుకుంటూ ఉంటాం. దాన్నే ఘోషయాత్ర అంటారు. కాబట్టి ఇప్పుడు ఆ నెపంతో మనం వెళితే బాగుంటుంది. దానికి గనకైతే మీ తండ్రి తప్పకుండా అనుమతిస్తాడని నేను అనుకుంటున్నా అన్నాడు కర్ణుడు. ఇది విని శకుని కూడా అంటున్నాడు, నాకు కూడా అదే ఆలోచన వచ్చింది, కాబట్టి ఇదే సరైనటువంటి పద్ధతి అని ముగ్గురు కూడా ఒక నిశ్చయానికి వచ్చి, మరి ధృతరాష్ట్రుడి దగ్గరికి పోవటానికి ముందే ఒక పథకాన్ని రచించుకున్నారు. అదేమిటంటే ద్వైతవనంలో ఉన్నటువంటి గోపాలకుల్లో సమంగుడు అనేటువంటి ఒక గోపాలకుడిని పిలిచారు. పిలిచి వాడితో చెప్పదలుచుకున్నటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు. అంటే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అలా సిద్ధం చేసుకొని మరుసటి రోజు ధృతరాష్ట్రుడి దగ్గరికి దుర్యోధనుడు, కర్ణుడు, శకుని ముగ్గురు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత క్షేమ సమాచారాలు, కుశల ప్రశ్నలు వేయటం అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడితో శకుని తెలియజేస్తున్నాడు, ఓ మహారాజా, ద్వైతవనం నుంచి గోపాలకుడొకడు మీతో మాట్లాడాలని వచ్చాడు, అతడు ఏదో విషయాలు చెప్పాలట అన్నాడు. సరే, ప్రవేశపెట్టండి అన్నాడు ధృతరాష్ట్రుడు. ఇప్పుడు ఈ గోపాలకుడు లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత అతడు ధృతరాష్ట్ర మహారాజుకి నమస్కరించాడు. అప్పుడు మహారాజు అడుగుతున్నాడు, నాయనా, ద్వైతవనంలో ఉన్నటువంటి మన గో సంపద అంతా కూడా క్షేమంగా ఉంది కదా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి కదా అని అడిగితే, ఓ ప్రభు, మన యొక్క గోవుల యొక్క గ్రాసవాసాలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు క్రూరమృగ సంచారం కాస్త ఎక్కువగా ఉంది. ఇప్పటికే కొన్నింటిని
అవి పొట్టన పెట్టుకోవటం కూడా జరిగిపోయింది. మరి గోవుల్ని మమ్ముల్ని కంటికి రెప్పలా కాపాడవలసినటువంటి మీరు ఇప్పుడు రక్షించవలసినటువంటి సమయం వచ్చింది కనుక మీరు తగినటువంటి విధంగా ఏం చేస్తారో ఆలోచించండి అన్నాడు. శకుని అప్పుడే ఈ వార్త కొత్తగా వింటున్నట్టుగా, ఓ మహారాజా, మనం ఇక ఆ గో సంపదని ఖచ్చితంగా రక్షించుకోవాలి. ద్వైతవనంలో ఉన్నటువంటి క్రూర మృగాల్ని వేటాడటానికి మీ కుమారుడికి అనుమతి ఇవ్వండి. అందులోనూ అక్కడికి వెళ్ళి మనం చాలా కాలం అయింది. గోవుల్ని గణించడానికి కూడా ఇదే తగినటువంటి అదనం. అక్కడ రమణీయమైనటువంటి సుందర ప్రదేశాలను సందర్శించడానికి, క్రూర మృగాల్ని వేటాడటానికి, గోవుల్ని గణించటానికి, వాటిని రక్షించటానికి మనం తప్పకుండా ఇప్పుడు ఘోషయాత్రకి వెళ్ళాలి. కాబట్టి మీ కుమారుడికి మీరు అనుజ్ఞ దయచేయవలసింది అన్నాడు శకుని. కానీ ధృతరాష్ట్రుడికి మాత్రం ఎందుకో ఈ ఆలోచన నచ్చల. నాయనా, మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ ధర్మాత్ములైనటువంటి పాండవులు ద్వైతవనంలో ఉన్నారు అనేటువంటి విషయం నాకింతకు ముందే తెలిసింది. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళటం మంచిది కాదు. ఎందుకనంటే పాండవుల్ని మాయాజూదంలో మీరు ఓడించారు. వాళ్ళ యొక్క భార్య ద్రౌపదిని ఘోరాతి ఘోరంగా అవమానించారు. చివరికి వారిని అరణ్యాల పాలు చేశారు. ఇప్పుడు అరణ్యాల్లో దారుణమైనటువంటి క్లేశాలు అనుభవిస్తున్నారు. వారు కఠోరమైనటువంటి తపస్సు చేసి తీవ్రమైనటువంటి అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ కూడా నేర్చుకున్నారు. అర్జునుడు దేవలోకం వెళ్ళి దివ్యాస్త్రాలు సంపాదించుకొని వచ్చాడు. ధర్మరాజు అయితే శాంతమూర్తియే, అందులో ఏం సందేహం లేదు. కానీ భీముడు మాత్రం క్రోధంతో ఊగిపోతూ ఉన్నాడు. ఇక పాంచాలి ఉందనంటే ఆమె అగ్నిస్వరూపిణి. పగతోటి అహంకారంతో విర్రవిగేటువంటి మీరు వాళ్ళకి అపకారం చేస్తారని నాకు అనిపిస్తూ ఉంది. కోపంతో ఊగిపోతున్నటువంటి పాండవులపై మీరు కనుక ఏదైనా అపకారం చేసినట్లయితే వాళ్ళు మీ మీద విజృంభించి దివ్యాస్త్రాలతో మీతో పోరాటానికి వస్తారు. ఒకవేళ మీరు గొప్ప సేనతో తరలిపోయినప్పటికీ కూడా అది విన్నటువంటి వాళ్ళంతా మీ నీచత్వాన్నే బయట పెడతారు. ప్రజలందరూ కూడా మిమ్మల్నే అనేక విధాలుగా దూషిస్తారు. అంతేకాకుండా పెద్దలైనటువంటి భీష్మ విదురులు కానీ, ద్రోణాచార్య కృపాచార్యులు కానీ దీనికి అంగీకరించరు. కాబట్టి వద్దయ్యా, నా మాట వినండి. అర్జునుడు అమరలోకం వెళ్ళి దివ్యాస్త్రాలు సంపాదించాడు. పరమేశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఇలాంటి శక్తులు ఏమీ లేనప్పుడే అర్జునుడు అందరినీ జయించి విజయుడయ్యాడు. ఇప్పుడు ఇంకా చెప్పాల్సినటువంటి పనే ఉంది. అగ్నికి వాయువు తోడైనట్టుగా అర్జునుడికి వాయునందనైనటువంటి భీమసేనుడు ఇప్పుడు తోడుగా ఉన్నాడు. భీమార్జునులను ఎదిరించడం అసాధ్యం. నాయనా, మీరు వెళ్ళటం మనకి శుభం కాదు, కాబట్టి నేను మీకు అనుమతి ఇవ్వటం లేదు అన్నాడు. ఆ మాటలకి శకుని ఎంతో చతురతతోటి, ఓ మహారాజా, ధర్మరాజు ధర్మాత్ముడు, పరమశాంతమూర్తి. భీమార్జునులు ఎంతటి వారైనప్పటికీ కూడా వారేమో అన్నగారి మాటను జవదాటరు. అందువల్ల వాళ్ళు మా పైకి రావటం అనేటువంటి ప్రశ్నే ఉదయించదు. ఇక మేము వాళ్ళ జోలికి ఎందుకు పోతాం? మృగ సంహారం కోసం, గో సంరక్షణ కోసం, గో గణన కోసం వెళుతున్నాం. ఇవే మాకు ముఖ్యం. అసలు పాండవుల్ని మేము కలం. వారున్న చోటికి అసలు మేము వెళ్ళం. మేము ఏ నీచానికి కూడా పాల్పడం. మా మాట నమ్మండి అని శకుని ఎంతో నమ్మబలికి ఏదో ఒక విధంగా ధృతరాష్ట్రుడిని అయిష్టంగానైనా సరే ఆయన అంగీకరింపజేశాడు. ఎప్పుడైతే ధృతరాష్ట్రుడి యొక్క అనుమతి లభించిందో ఇక ఘోషయాత్రకి సన్నాహాలు చేసుకున్నారు.
దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు. అంతఃపుర స్త్రీలు, వేలాది రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతులు మొదలైనటువంటి చతురంగ బలాలతో కూడి ద్వైతవనానికి ఓ బ్రహ్మాండమైనటువంటి జైత్రయాత్రగా వెళుతున్నారు. ఈ ఘోషయాత్రకి అనేకమైనటువంటి ఆహార సామాగ్రితో, రకరకాలైనటువంటి వస్తువులతో అనేకమైనటువంటి శకటాలు వారిని అనుసరిస్తూ ఉన్నాయి. అంతఃపుర సుందరీమణులు దివ్యాలంకార భూషితులై రథాల్ని అధిరోహించారు. వారాంగనలతో, నాట్య కళాకారులతో, వైశ్య శిఖామణులతో ఘోషయాత్ర వైభవోపేతంగా సాగిపోతూ ఉంది. 2 రోజులు ప్రయాణం చేసిన తర్వాత వీరంతా ద్వైతవనాన్ని చేరుకున్నారు. గోవులు, లేగదూడలు ఉన్నటువంటి గోశాలల ప్రదేశాలకు వెళ్ళారు. అక్కడ గుడారాలు నిర్మించుకున్నారు. గోసంపదని జాగ్రత్తగా పరిశీలన చేశారు. అక్కడి గోపాలురంతా జానపద నృత్య గానాలతోటి వినోదాన్ని అందించారు. ఆ గోపాలురు సమర్పించినటువంటి పాలు, పెరుగు, వెన్న మొదలైనటువంటి వాటిని చక్కగా ఆరగించారు. ద్వైతవన శోభను తిలకిస్తూ అక్కడ రమణీయమైనటువంటి ప్రదేశాల్లో విహరిస్తూ క్రూర మృగాలను వేటాడుతూ కౌరవులు కొద్ది రోజులు కాలక్షేపం చేశారు. వాళ్ళ యొక్క భార్యలతో కలిసి ఆనంద డోలికల్లో విహరిస్తూ ఉన్నారు. ఆ సమీపంలోనే ధర్మరాజు ద్రౌపదీ సమేతంగా ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఆ పరిసరాల్లో క్రీడా మండపాలు నిర్మించవలసిందని దుర్యోధనుడు తన యొక్క సేవకులకి ఆజ్ఞాపించాడు. సేనల్ని వెంట పెట్టుకొని సేనానాయకులు పరివారంతో అక్కడికి చేరారు. అయితే అప్పటికే అక్కడ గంధర్వులు వాళ్ళు గుడారాలు నిర్మించుకొని నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. చిత్రసేనుడు అనేటువంటి గంధర్వుడు అంతకు పూర్వమే అక్కడికి వచ్చి అప్సరసలతో క్రీడిస్తూ అనేక వేల మంది గంధర్వులతో కలిసి అక్కడ ఉంటూ ఉన్నాడు. ఈ దుర్యోధన యొక్క సేనానాయకులు వెళ్ళి ఆ గంధర్వుడితోటి ఇలా చెప్పారు, ఇదిగో మా మహారాజు దుర్యోధనుడు ఇక్కడ నివాసం ఉండాలనుకుంటున్నారు, అందుకని మేము గుడారాలు వేసుకుంటామని. దాంతో ఆ గంధర్వులు అన్నారు, ఎప్పటి నుంచో మేము ఇక్కడ ఉంటామన్నాం, మీరెవరు ఇక్కడికి రావటానికి వీల్లేదు, మీరు వెళ్ళిపోండి అని చెబితే పాపం వాళ్ళు చేసేది లేక వెళ్ళి దుర్యోధనుడితో చెప్పారు. అహంకారంతో మదోన్మత్తుడై ఉన్నటువంటి దుర్యోధనుడు, మీరు వెంటనే వెళ్ళి ఆ గంధర్వుల్ని తరిమేసేయండి, అక్కడ మన గుడారాలు నిర్మించండి, వాళ్ళెవరు ఇక్కడ ఉండటానికి, ఇదంతా మనది అని వాళ్ళతోటి చెబితే వాళ్ళు వెళ్ళారు. గంధర్వులు వీళ్ళను చూచి క్రుద్ధులయ్యారు. మీ రాజు పరమ మూర్ఖుడిలాగా ఉన్నాడు, గంధర్వులనే శాసిస్తాడా, మీకు ప్రాణాల మీద తీపి ఉంటే తిరిగి వెళ్ళండి, లేదంటే ముందుకు రండి, మిమ్మల్ని మట్టి గరిపిస్తాం అన్నారు గంధర్వులు. వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళి దుర్యోధనుడితో చెప్పారు. ఇప్పుడు దుర్యోధనుడు కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు మిగిలినటువంటి చతురంగ బలాలని వెంట పెట్టుకొని చిత్రసేనుడి మీదకి, ఆ గంధర్వుల మీదకి యుద్ధానికి వచ్చారు. ఇది తెలిసినటువంటి గంధర్వులు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. చిత్రసేనుడు గంధర్వులతో చెప్పారు, ఆ దుర్యోధనుడిని బంధించండి, వాడి సోదరుల్ని, భార్యల్ని మొత్తాన్ని బంధించండి అని అన్నాడు. అయితే కర్ణుడు అడ్డుపడి గంధర్వులతో తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ప్రళయకాల రుద్రుడిలాగా విజృంభిస్తున్నాడు కర్ణుడు. ఒక్కసారిగా గంధర్వులు వేల కొద్దీ, లక్షల కొద్దీ వచ్చి రెచ్చిపోతున్నారు. ఆ దెబ్బతో కౌరవ సైన్యం అంతా కకావికలైపోతా ఉంది. దుర్యోధనుడు ఎంతగా చెబుతున్నప్పటికి కూడా ఆ సైన్యం వెనుదిరిగి రావటం లేదు. మళ్ళీ కర్ణుడు వాళ్ళకి ధైర్యం చెబుతూ ఆ చిత్రసేనుడితో తలపడ్డాడు. ఆ సమయంలో చిత్రసేనుడు మాయాస్త్రాలు ప్రయోగిస్తూ వేలాది గంధర్వులు కర్ణుడిని చుట్టుముట్టినప్పుడు కర్ణుడి యొక్క రథసారథిని సంహరించారు, గుర్రాలను చంపేశారు, ధ్వజాన్ని పడగొట్టారు, రథాన్ని నుగ్గు చేశారు.
కర్ణుడు మరొక రథం ఎక్కి తిరిగి మళ్ళీ గంధర్వుల మీదకి వచ్చాడు. మళ్ళీ అదేవిధంగా గంధర్వులు కర్ణుడి యొక్క రథాన్ని, సారథిని, గుర్రాలని భగ్నం చేసి చివరికి ఆ కర్ణుడి మీద దివ్యాస్త్రాలు ప్రయోగించడంతో కర్ణుడి యొక్క శరీర అంగసంధుల్లో తీవ్రమైనటువంటి బాధ కలిగి ఆ రథం మీద నుంచి దూకి వికర్ణుడి రథం ఎక్కి పారిపోయాడు. కర్ణుడు పారిపోయినప్పటికి కూడా దుర్యోధనుడు మాత్రం గంధర్వులతో తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. సోదరులతో కలిసి శకుని మొదలైనటువంటి వీరులతో కలిసి దుర్యోధనుడు గంధర్వులపై తీవ్రమైనటువంటి యుద్ధం చేశాడు. గంధర్వులు దుర్యోధనుడి యొక్క రథాన్ని చుట్టుముట్టారు. వీరోచితంగా పోరాడుతున్నటువంటి దుర్యోధనుడిని, అతని యొక్క రథాన్ని భగ్నం చేసి అతన్ని బంధించారు. ఆ తర్వాత దుర్యోధన సోదరుల్ని బంధించారు. ఆ తర్వాత వీరి యొక్క భార్యలను కూడా బంధించి వారితో పాటుగా దేవలోకానికి తీసుకొని పోతూ ఉన్నారు. అలా ఆకాశ మార్గాన్ని వారు వెళుతూ ఉంటే ఇక్కడ ఓడిపోయినటువంటి కొంతమంది సైనికులు పక్కనే ఉన్నటువంటి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఓ మహాత్మా ధర్మనందన, అదిగో మీ సోదరుల్ని, మీ కుల స్త్రీలని గంధర్వులు ఎత్తుకొని పోతున్నారు, ఇక మీరే ఇప్పుడు రక్షించాలి అన్నాడు. అప్పుడు ధర్మరాజు భీమార్జునులు పిలిచి, నాయనా మీరు వెళ్ళి మన వాళ్ళని రక్షించండి, ఆ గంధర్వుల బారి నుంచి మన వాళ్ళని కాపాడి విడిపించుకొని రండి అన్నాడు. అప్పుడు భీముడు అంటున్నాడు, చాలా సంతోషం కలిగింది ఆయనకి. ఇప్పుడు అన్నాడు, కాగల కార్యం గంధర్వులే తీర్చారు, మనం చేయాల్సినటువంటి పని వాళ్ళే చేశారు కనుక మనం ఇప్పుడు సంతోషించాలి, ఇలాంటి సమయంలో నువ్వేమిటయ్యా ఇలా మాట్లాడతావు అన్నాడు ధర్మరాజుతో. ధర్మరాజు అంటున్నాడు, భీమసేన నువ్వు ఇలా మాట్లాడతావు న్యాయం కాదు. ఎందుకనంటే మనం ఎప్పుడైనా సరే మనలో మనకు కనుక పోరాటం జరిగితే మనం 5గురం, వాళ్ళు 100 మంది. అలా కాకుండా మన మీదకి ఎవరైనా ఇతరులు కనుక దండెత్తితే మనం 105గురం. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. అంతేకాకుండా బాంధవ్యం అనేటువంటిది ఏదో ఒక మాటతోటో ఏదో ఒక కారణంతోటో తెగిపోయేటువంటిది కాదు కనుక మీరు వెళ్ళి వాళ్ళని విడిపించండి అన్నాడు. ఆ మాటలకి భీముడు అంటున్నాడు, అన్నా ఆ బాంధవ్యాల మాట పక్కన పెట్టు, వాళ్ళు చేసినటువంటి ఘోరాలన్నీ కూడా మర్చిపోయావా? మాయాజోదంలో రాజ్యం అంతా అపహరించారు, సర్వసంపదలు హరించారు, చివరికి మమ్మల్ని నిన్ను నువ్వు అడ్డుకొని ఓడిపోయావు. ఇంత జరిగిన తర్వాత ద్రౌపదిని నిండు సభలోకి తీసుకొచ్చి తీవ్రమైనటువంటి పరాభవం చేశారు. మళ్ళీ తిరిగి వెళ్ళేటువంటి మనల్ని మళ్ళీ పిలిచి జోదం ఆడించి ఈ అరణ్య అజ్ఞాతవాసాలకు పంపించారు. ఇప్పుడు ఈ అరణ్యాల్లో ఇన్ని క్లేశాలు అనుభవించడానికి కారణం వాళ్ళు కాదా? అటువంటి వాళ్ళని ఇప్పుడు మనం వెళ్ళి విడిపించాలనా అని అంటూ ఉన్నాడు. ఇదే సమయంలో ఆ గంధర్వులు బంధించి తీసుకువెళ్తున్నటువంటి సమయంలో దుర్యోధనుడు ఆకాశం నుంచి అదిగో ధర్మరాజుతో మాట్లాడుతున్నాడు, ఓ ధర్మనందన నీవే ఇప్పుడు మమ్మల్ని రక్షించాలి, ఇదిగో నన్ను నా సోదరుల్ని మా భార్యల్ని అంతఃపుర కాంతల్ని అందరినీ కూడా బంధించి తీసుకెళ్తున్నారు ఈ గంధర్వులు, వీళ్ళ నుంచి తప్పించుకోవటం ఎట్లాగో మాకు అర్థం కావట్లేదు కనుక నువ్వే భీమార్జునుల సాయంతో మమ్మల్ని విడిపించాలి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. దుర్యోధనుడు ఎప్పుడైతే ఇలా అడిగాడో వెంటనే ధర్మరాజు, నాయనా భీమసేన ఇంకా నువ్వు మారు మాట్లాడకుండా వెంటనే అర్జునుడితో కలిసి వెళ్ళి ఆ గంధర్వుడిని జయించి వారిని విడిపించుకొని తీసుకొని రా, ఇదే ఇప్పుడు మనం చేయవలసినటువంటి కర్తవ్యం. ఎందుకనంటే ఏ దుర్యోధనుడైతే మనల్ని కష్టపెట్టాడో, ఏ దుర్యోధనుడైతే మనకి క్లేశాలు కలిగించాడో ఆ దుర్యోధనుడే ఇప్పుడు ఓ భీమార్జునులారా మీరు వచ్చి రక్షించండి అని అడుగుతున్నాడు. ఇంతకన్నా ఇంకా మీకు కావాల్సిందేముంది? కనుక మీరు వెంటనే వెళ్ళి వాళ్ళని విడిపించుకొని రావాల్సింది అన్నాడు. సరే భీమార్జునులు ఇద్దరు వెళ్ళారు. భీముడు దివ్యమైనటువంటి శస్త్రాస్త్రాలు ప్రయోగిస్తూ ఉన్నాడు. అలాగే అర్జునుడు ఆ గంధర్వుల్ని బంధించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. గంధర్వులకి భీమార్జునులకి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. వేల కొద్ది గంధర్వుల్ని మట్టి కనిపిస్తున్నాడు భీముడు తన గదాదండంతో.
అలాగే అర్జునుడు దివ్యమైనటువంటి అస్త్రాలతో వారు ఎక్కడికి వెళ్లకుండా ఆకాశంలోనే వాళ్ళని ఒక బందికానాగా చేశాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక మనం తప్పించుకొని వెళ్ళటానికి వీలు లేదు అని తెలుసుకున్నప్పుడు ఆ చిత్రసేనుడు అదిగో ఆ అర్జునుడు ముందుకి ప్రత్యక్షమయ్యాడు. ఓ అర్జున, నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసా? వీరు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారో తెలుసా? మీరు అరణ్యాల్లో కూడా సుఖంగా ఉన్నారేమో, మిమ్మల్ని ఎలాగైనా సరే దుఃఖాల పాలు చేయాలి, మిమ్మల్ని అవమానించాలి, వాళ్ళని చూసి మీరు ఇంకా ఇంకా కుమిలి దుఃఖించాలి అనేటువంటి ఉద్దేశంతో మహావైభవంతో వచ్చారు, ఘోషయాత్ర నెపంతో. ఈ సంగతిని తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు మిమ్మల్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో నన్ను పంపించాడు. అందుకే నేను ముందుగా ఇక్కడికి వచ్చి వాళ్ళని బంధించి తీసుకొని వెళుతున్నా. ఇలాంటి సమయంలో నువ్వేమిటయ్యా ఇలా మా మీద యుద్ధం చేస్తున్నావు అని అంటే, అదంతా నాకు తెలియదు, ఇది మా అన్నగారి ఆజ్ఞ, కాబట్టి మీరు కూడా మా అన్నగారి దగ్గరికి రండి, ఆయన ఎలా చెబితే అలా చేద్దాం అన్నాడు. అప్పుడు బందీలందరితో సహా చిత్రసేనుడు ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. ధర్మరాజు చిత్రసేనుడిని గౌరవించి, నాయనా వీరిని వదిలిపెట్టమని ఆజ్ఞాపించాడు. చిత్రసేనుడు చెప్పాడు, పాండవుల్ని ఏ రకంగా కష్టపెట్టాలనో, ఏ రకంగా న్యూనతపరచాలనో ముందుగానే ఒక పెద్ద పథకం వేసుకొని వచ్చారు వీళ్ళు అని కూడా చెప్పాడు. అయినప్పటికీ వాళ్ళని విడిచిపెట్టవలసిందే, ఎందుకనంటే ఇక్కడ స్త్రీలను కూడా నువ్వు బంధించడం వల్ల మా కుల గౌరవానికి ముప్పు వచ్చింది, అందువల్ల దీన్ని మేము చూస్తూ ఊరుకోవటానికి వీలు లేదు, కనుక విడిచిపెట్టమన్నాడు. సరేనని విడిచిపెట్టేసి చిత్రసేనుడు వెళ్ళిపోయాడు. ఇకప్పుడు బందికానా నుంచి పట్టిన తర్వాత దుర్యోధనుడితో ధర్మరాజు ఇలా అంటున్నాడు, నాయన దుర్యోధన, ఇకపై ఇలాంటి దుస్సాహసాలు చేయకు. ఎందుకంటే ఎదుటివారి బలాన్ని తన బలాన్ని అంచనా వేసుకోకుండా రంగంలో దిగేటువంటి వాడు ఎప్పటికైనా అపజయం పాలు కావాల్సిందే, అటువంటి వాడు అవమానాల పాలు కావాల్సిందే. కాబట్టి ఇవన్నీ మర్చిపోయి హాయిగా సుఖంగా మళ్ళీ నగరానికి వెళ్ళు, మా మీద ఏ రకమైనటువంటి ద్వేషం పెట్టుకోకు అని చెప్పి పంపించాడు. దుర్యోధనుడు అవమాన భారంతో తిరిగి ప్రయాణమయ్యాడు. అలా ప్రయాణమై కొంత దూరం వచ్చిన తర్వాత చీకటి పడింది. ఆ రాత్రికి ఒక సమప్రదేశంలో సేనలతో విడిది చేశారు. అక్కడ ఒక చోట దుర్యోధనుడు నేల మీద ఒక వస్త్రాన్ని పరుచుకొని అక్కడ కూర్చొని ప్రయోపవేశానికి కూర్చున్నాడు. ప్రాయోపవేశం అని అంటే ఆమరణ నిరాహార దీక్ష, అంటే చనిపోయిన దాకా భోజనం చేయకుండా ఉండటం అన్నమాట. అది ప్రాయోపవేశం అని అంటారు. ఎందుకని కూర్చున్నాడంటే ఈ యుద్ధంలో గంధర్వుల చేత జయించబడటమే గాక ధర్మరాజు చేత విడిపించబడటం, దీన్ని ఆయన సహించలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే మానధనాఢ్యుడు కదా, కాబట్టి సహించలేక ఆయన ప్రయోపవేశానికి కూర్చున్నాడు. ఇప్పుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు కర్ణుడు. అంటే పారిపోయి ఎక్కడికి పోయాడో తెలియదు, ఎంత దూరం పోయాడో తెలియదు, అలా పారిపోయి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. అలా వస్తే ఇక్కడ దుర్యోధనుడు ప్రయోపవేశానికి కూర్చొని ఉన్నాడు. అలా కూర్చొని ఉంటే కర్ణుడు ప్రశంసిస్తున్నాడు దుర్యోధనుడిని. ఏమనంటే, ఓ దుర్యోధన, నిజంగా నువ్వు అభినందనీయుడివయ్యా, నీవు కానీ నీ సోదరులు కానీ నిజమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించారు. ఎందుకనంటే ఆ గంధర్వుల ధాటికి నేనే తాళలేకపోయాను. నా రథాన్ని భగ్నం చేశారు, సారథుల్ని చంపేశారు, గుర్రాలను చంపేశారు, నా అంగసంధుల్లో తాడనం చేశారు, నా శరీరం అంతా కూడా హూనమైపోయింది. అందువల్ల నేను యుద్ధరంగంలో ఒక్క క్షణం కూడా నిలబడలేక నా ప్రాణాలు రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో వికర్ణుడు రథం ఎక్కి పారిపోయాను. నా పరిస్థితి ఇలా ఉంటే మరి నీవు నీ సోదరులు వీరోచితంగా పోరాడి ఆ గంధర్వుల్ని జయించి వచ్చారనంటే నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. ఈ మాటలన్నీ వింటున్నాడు దుర్యోధనుడు. పాపం తలకాయ వంచినటువంటి తలకాయ పైకి ఎత్తల, సిగ్గుతో చితికిపోతా ఉన్నాడు.
కర్ణుడు తెలియక మాట్లాడుతున్నాడని కూడా తెలుసు, ఎందుకంటే ఆయన తెలిసి మాట్లాడుతున్నటువంటిది కాదు. అందుకని అంటున్నాడు, రాజయ్య జరిగిందేమిటో నీకు తెలియదు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు. అయ్యా, గంధర్వులు నన్ను నా సోదరుల్ని జయించి మమ్మల్ని మా అంతఃపుర స్త్రీల్ని బంధించి తీసుకొని వెళుతూ ఉంటే అదిగో ఆ ధర్మరాజు భీమార్జులను పంపించి మమ్మల్ని విడిపించారు. ఇప్పుడు నా బాధ ఏమిటనంటే, మేము ఓడిపోయినందుకు నాకేం బాధ లేదు, గంధర్వుల చేతిలో మరణించినా నేను సంతోషంగా ఉండేవాడిని. కానీ ధర్మరాజు చేత విడిపించబడ్డానే, అది నేను భరించలేకపోతా ఉన్నాను. ధర్మరాజు నాకు ప్రాణభిక్ష పెట్టడం అనేటువంటిది నాకు ఘోరాతి ఘోరమైనటువంటి అవమానం. దీంతో నేను ఎలా తలెత్తుకొని తిరిగేది? చిత్రసేనుడు మన యొక్క కుటిలమైనటువంటి యత్నాలన్నింటినీ పాండవులకు వివరించాడు. ఇంకా ఆ సమయంలో నా పరిస్థితి చూడాలి, కాబట్టి నాకు మరణమే గతి. ఇక నేను హస్తినకు రాలేను, తల ఎత్తుకొని జీవించలేను, కాబట్టి తిరిగి వెళ్ళండి మీరు. ఓ దుశ్శాసన, ఇట్రా నాయనా, ఇక నువ్వే ఈ రాజ్యభారాన్ని మోయాలి. నేనిక నిన్నే పట్టాభిషిక్తుడిని చేస్తున్నాను, కాబట్టి నీవు వెళ్ళి ఎప్పటిలాగే మన వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుతూ ఉండు అని అంటే దుశ్శాసనుడు భోర్న విలపిస్తూ ఉన్నాడు. అన్నా, ఆకాశం రాలిపడ్డా, భూమి బ్రద్దలైనా, సముద్రాలు ఇంకిపోయినా, వాయువు స్తంభించినా నీవే రాజువి, నీవు లేనిదే నేను బ్రతకలేను అన్నాడు దుశ్శాసనుడు. ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుణ్ణి ప్రాయోపవేశం నుంచి విరమింపజేయటానికి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా మనం కర్ణుడి యొక్క మాటలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే కర్ణుడి మాటల తర్వాత మళ్ళీ శకుని కూడా చెబుతాడు దుర్యోధనుణ్ణి ఈ ప్రాయోపవేశం నుంచి విరమింపజేయటానికి. ఇద్దరి మాటల్లో ఉన్నటువంటి తేడాని కూడా మనం గమనించాలి. ఇప్పుడు కర్ణుడు ఏమంటున్నాడో చూడండి. దుర్యోధన, పాండవులు నీకు దాసులు, దాసుడైనటువంటి వాడు ప్రభువుని రక్షించాలి, అది వాడి కర్తవ్యం. పాండవులు ఇప్పుడు అదే చేశారు. ఇందులో నువ్వు శోకించాల్సిందే ఉంది, సిగ్గుపడాల్సిందే ఉంది, బాధపడాల్సిందే ఉంది. నీ రాజ్యంలో పాండవులు హాయిగా జీవిస్తున్నారు, నీ చేత రక్షింపబడుతూ ఉన్నారు, నీ రక్షణలో ఉన్నారు. అటువంటి వాళ్ళు తమ రాజును కాపాడుకోవటం వాళ్ళ యొక్క విధి. రాజుగారు వచ్చారు అని తెలిస్తే వాళ్ళందరూ కూడా చేతులు కట్టుకొని నీ వెనక నిలబడి నిన్ను అనుసరిస్తూ సమయం వచ్చినప్పుడు నిన్ను రక్షిస్తూ ఉండాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. వాళ్ళు రక్షించారు కనుక వాళ్ళ బాధ్యతను నెరవేర్చుకున్నారు. ఒకవేళ రక్షించకపోతే వాళ్ళని మనం శిక్షించాలి. కనుక నువ్వు శోకించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మరొక విషయం ఏమిటంటే, వాళ్ళ యొక్క సర్వసంపదలు నువ్వు హరించినప్పటికి కూడా, వాళ్ళని అరణ్యాల పాలు చేసినప్పటికీ వాళ్ళు ఏమైనా ధైర్యాన్ని కోల్పోయారా? నీవు ఈ రకంగా ధైర్యాన్ని కోల్పోయి బలహీనపడితే రాజులు నిన్ను పరిహాసం చేయరు, కాబట్టి ధైర్యంతో ఉండు అన్నాడు కర్ణుడు. ఇక్కడ కర్ణుడి యొక్క మాటలను మనం గమనించాలి. పాండవులు నీకు దాసులు, కాబట్టి ప్రభువుని రక్షించడం వాళ్ళ యొక్క విధి అన్నాడు. ఎప్పుడు పాండవులు దాసులు? మొట్టమొదటిసారి జోదం ఆడినప్పుడు ఆ జోదంలో 4 పాండవుల్ని ఒడ్డి ఓడాడు, తర్వాత తనంతా తాను ఒడ్డుకొని ఓడిపోయాడు ధర్మరాజు. అప్పుడు 5 పాండవులు కౌరవులకు దాసులైన మాట యథార్థం. అయితే ద్రౌపదిని ఈడ్చుకొని వచ్చి ద్రౌపది వస్త్రాపహరణం చేసిన తర్వాత అనేకమైనటువంటి గందరగోళాలు జరిగిన తర్వాత ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి నువ్వు వరాలేవో కావాలని కోరుకోమని ఆ 2 వరాల కింద పాండవులన్నీ దాస్య విముక్తులు చేసి పంపించాడు. మరి ఇప్పుడేం దాసులు? కాబట్టి కర్ణుడు చెప్పినటువంటిది మొదటి అబద్ధం. ఇది వాళ్ళు దాసులు కాదు. ఇక రెండో విషయం ఏమిటంటే, పాండవులు నీ రక్షణలో ఉన్నారు, నీ రాజ్యంలో ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే, కౌరవులే ఇప్పుడు పాండవుల రాజ్యంలో ఉన్నారు. ఎందుకంటే ఈ ద్వైతవనం, కామ్యకోణం మొత్తం కూడా పాండవుల యొక్క సామ్రాజ్యంలోది. కాబట్టి పాండవుల రాజ్యంలోనే పాండవులు ఉన్నారు, వాళ్ళ రాజ్యంలో వీళ్ళు ఉండల.
ఇంకా చెప్పాలంటే దుర్యోధనుడే ఇప్పుడు పాండవుల రాజ్యంలోకి వచ్చాడు. కానీ ఇక్కడ ఈయన ఏమంటున్నాడు? నీ రాజ్యంలో వాళ్ళు ఉన్నారు అని అంటున్నాడు. పైన నువ్వు వచ్చినప్పుడు వాళ్ళు నీ వెనకనే చేతులు కట్టుగా నిలబడి నిన్ను అనుసరిస్తూ ఉండాలి. సమయం వచ్చినప్పుడు నన్ను రక్షించాలి. వాళ్ళు వచ్చిందేమైనా నేను కబురు చేశారా రక్షించడానికి? వాళ్ళేమైనా రక్షణలో లేరు. మొదటి విషయం, వాళ్ళని అవమానపరచడం కోసం వచ్చారు. వాళ్ళకేం తెలియదు. అయినప్పుడు ఈ కర్ణుడు మాట్లాడేటువంటి అసందర్భ ప్రలాపాల్లో ఏమున్నది విషయం అంటే అబద్ధాలు తప్ప నిజం మాట్లాడటం కర్ణుడికి తెలియదు. పైగా దుర్మార్గపు ఆలోచన తప్ప అసలు మంచి ఆలోచన అనేటువంటిది కర్ణుడికి రానే రాదు అని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. అయితే ఇదే సందర్భంలో దుర్మార్గుడని అందరి చేత మాట్లాడబడేటువంటి శకుని ఏం మాట్లాడాడో చూడండి. దుర్యోధన, నీకోసం పాండవుల యొక్క రాజ్యాన్ని సంపదల్ని నేను హరించాను. అవన్నీ హరించి నీకు ఇచ్చా. నువ్వేం చేస్తున్నావు? మోహంతో అజ్ఞానంతో అంతా వ్యర్థం చేసుకుంటున్నావు. వారు నిన్ను రక్షించారని ఇంతలా శోకిస్తున్నావు కదా. అసలు వారే కనుక నిన్ను రక్షించకపోతే ఏమిటి నీ గతి? ఏమైపోయేవాళ్ళు? నువ్వే కాదు, నీ సోదరులే కాదు, ఆఖరికి కౌరవ స్త్రీలు, కుల స్త్రీలు కూడా బంధింపబడ్డారు కదా. ఏం జరిగేది పాండవులు కనుక రక్షించకపోయినట్లయితే? కనుక నీవు అనవసరంగా శోకించి వాళ్ళు చేసినటువంటి మేలును వృధా చేయొద్దు. వారు చేసినటువంటి మేలుకు ప్రతిగా వారిని నువ్వు సత్కరించి నీ ఘనతని చాటుకో. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే దాన్ని తలక్రిందులు చేస్తున్నావు. వాళ్ళు చేసినటువంటి మేలుని మర్చిపోయి అనవసరంగా నువ్వు నీకు అపకీర్తి తెచ్చుకుంటా ఉన్నావు. కాబట్టి శాంతించు. శరీర త్యాగం చేయాలనేటువంటి భావన విడిచిపెట్టు. పాండవులు నీకు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారంగా నీ అధీనంలో ఉన్నటువంటి వారి యొక్క రాజ్యాన్ని వారికి ఇచ్చి చిరయశస్సుని ఆర్జించు. ధర్మాన్ని ఆచరించేటువంటి వాడిగా చరిత్రలో నిలిచిపో. దీంతో నీవు కృతజ్ఞత కలిగినటువంటి వాడివని నిరూపించబడుతుంది. ప్రజలంతా నిన్ను ప్రశంసిస్తారు. కాబట్టి వారిని రాజ్య సింహాసనంపై నిలిపి వారి పితృపితామహ ఆర్జితమైనటువంటి రాజ్యాన్ని వారికిచ్చి వారితో సఖ్యతగా ఉండు. ఇది నువ్వు చేయవలసినటువంటిది అన్నాడు శకుని. ఈ శకుని మాటలకి కర్ణుడి మాటలకి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏమిటో గమనించండి. ఎందుకు కర్ణుడికి శకునికి మధ్యలో ఈ తేడా? శకుని దుర్మార్గుడు అనేటువంటి సంగతి, శకుని కారణంగానే దుర్యోధనుడు సర్వనాశనం అయిపోయాడన్న సంగతి భారతదేశంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా మహాభారతం కాస్తో కోస్తో పరిచయం ఉంటే అందరికీ తెలుసు. కానీ కర్ణుడి విషయంకి వచ్చినప్పటికల్లా కర్ణుడి యొక్క నిజమైనటువంటి మనస్తత్వం ఏమిటో సామాన్యంగా చాలామందికి తెలియదు. ఎందుకు వీళ్ళిద్దరి మధ్య తేడా ఉంది అని అంటే, మహాభారతానికి వ్యాఖ్యానం రాసినటువంటి నీలకంఠాచార్యులు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తారు. శకునేమో క్షత్రియుడిగా జన్మించినటువంటి వాడు, క్షత్రియుడిగానే పెరుగుతున్నటువంటి వాడు. కర్ణుడు క్షత్రియుడిగా జన్మించాడు, సూత సంస్కారాలతో పెరిగాడు. అందుకని వాడి సంస్కారం అట్లా ఉంది. అందువల్ల ఇక్కడ కూడా శకుని ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా, దుర్యోధనుడిని ప్రాణరక్షణ కోసమే అయినప్పటికీ కూడా చెప్పినటువంటి మాటలన్నీ కూడా అది సదాచార సంపన్నులైనటువంటి వాళ్ళు మెచ్చుకునేటువంటి మాటలు చెప్పాడు. కానీ కర్ణుడిది మాత్రం నీచమైనటువంటి బుద్ధి. ఈ నీచమైనటువంటి బుద్ధి ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఇంకా బాగా పడగలు విప్పి నాట్యం చేస్తుంది. ఇది ఘోషయాత్రకు సంబంధించినటువంటి గాథ. అయితే ఈ గాథ నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? కష్టాల్లో బాధల్లో ఉన్నటువంటి తోటి వారికి చేతనైనంత సాయం చేయాలి, లేదా మంచి మాటలు చెప్పాలి, ఏదో ఒక రకంగా వారిని ఓదార్చాలి. ఇది ఏది చేతకాకపోతే, లేదు వాళ్ళు నీ గనక ఒకవేళ శత్రువులు గనకైతే నువ్వేం చేయాలి అని అంటే మెదలకుండా ఊరుకోవాలి. అది ఉత్తమమైనటువంటి పద్ధతి. అలా చేయకపోగా వారిని అవమానించాలని, అపహాస్యం చేయాలని,
వాళ్ళ వద్ద నీ ఆధిక్యత ప్రదర్శించాలని, వారిని న్యూనతపరచాలని, నీకెందుకీ కష్టం వచ్చింది, అప్పుడు నన్ను తిడితే అందుకు, ఇప్పుడే కాదు ఇంకా అనుభవిస్తావు, ఇప్పుడేముంది, ఇక ముందు ముందుంది నీ పని అని వాళ్ళ దగ్గరికి పోయి అన్నామనుకోండి, వాళ్ళ సంగతి ఏమో కానీ మనం మాత్రం కావాల్సినంత మూట కట్టుకుంటాం. ఎందుకనంటే కష్టాలు అనేటువంటివి ఎవరో ఒక్కళ్ళకి మాత్రమే వచ్చేవి కాదు. ఈ రోజున వాళ్ళకు వచ్చింది, మరొక రోజు నీకు వస్తుంది. ఇవాళ నువ్వు మాట్లాడినటువంటి మాటే రేపు వాళ్ళు కనుక మాట్లాడితే నీ బ్రతికేమవుతుందో ఆలోచించుకోవాలి. అందుకని ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదో సానుభూతిగా కొన్ని మాటలు చెప్పాలి, లేదా చేతనైనటువంటి సాయం చేయాలి. అంతే తప్ప ఇలా అవమానాల పాలు చేయాలని కనుక తలుచుకున్నట్లయితే, ఇదిగో ఇప్పుడు దుర్యోధనుడి మాదిరిగానే చెరపుకురా చెడేవు అనేటువంటి సామెతను రుజువు చేస్తున్నట్లుగా ఈ ఘోషయాత్ర జరిగినట్టుగా అదిగో మనకు కూడా జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది సమాజంలో ఈ దుర్యోధనులాగా ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. ఎందుకనంటే ఇతరుల దగ్గర తమ ఆధిక్యతను ప్రదర్శించుకోవాలనంటే వాళ్ళు బాగా ఉన్నప్పుడు కుదరదు. ఎందుకంటే నువ్వు కనుక ఏదైనా ఆధిక్యత ప్రదర్శిస్తే నీకన్నా గొప్ప ఆధిక్యతను వాళ్ళు ప్రదర్శిస్తారు. నోరు మూసుకొని కూర్చో, నీకంటే నాకు ఇంకా బాగా తెలుసు అంటాడు. అదే వాళ్ళు కనుక దుఃఖంలో ఉన్నప్పుడైతే అలా మాట్లాడరు. ఇప్పుడు నీకు మంచి ఛాన్స్ వస్తుంది అనమాట. ఏమిటనంటే వాళ్ళు ఎట్లయినా అవమానం చేయొచ్చు. ఇలా అవమానం చేసేటువంటి నీచ సంస్కృతి ఏదైతే ఉందో అది నిన్ను సర్వనాశనం చేస్తుంది అనేటువంటి విషయం ఇదిగో ఈ ఘోషయాత్ర అనేటువంటి గాథ ద్వారా మనం గుర్తుంచుకొని జీవితంలో ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చేతనైనంత వరకు ఇతరులకి సాయం చేయండి. అంతే తప్ప ఇతరుల్ని అవమానించాలనో, బాధ పెట్టాలనో, వాళ్ళని న్యూనతపరచాలనో అలాంటి ఆలోచన ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. అది మళ్ళీ నీకే అపకారం జరుగుతుంది. ఈ అపకారం వెంటనే జరగచ్చు, లేదా తర్వాత ఎప్పుడైనా జరగచ్చు. కానీ ఇక్కడ దుర్యోధనుడికి మాత్రం వెంటనే జరిగింది. ఎందుకంటే వచ్చింది ఒకందుకు, చిక్కింది ఇంకొకటి. కనుక ఈ రకమైనటువంటి జాగ్రత్తలతో మన యొక్క జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి అని మహాభారతంలో ఉన్నటువంటి సంఘటన మనకి తెలియజేస్తూ ఉంది. రేపు మరొక విషయాన్ని గురించి మాట్లాడతాం.